చామంతి, శ్యామల ఇద్దరు అష్టలక్ష్మీదేవి గుళ్ళో బెల్లం సమర్పిస్తూ ఉంటారు. అప్పుడే రమాదేవి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అమ్మగారు ఫోన్ చేస్తున్నారు అని చామ్ టెన్షన్ పడుతూ చెప్పండి అమ్మగారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏయ్, ఎక్కడున్నారే మీరిద్దరూ అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. మేము గుళ్ళో ఉన్నాం అమ్మగారు అని చెప్పటంతో ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం జరుగుతూ ఉంది. నువ్వు అక్కడ గుడికి వెళ్తే ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తారనుకుంటున్నావు? మర్యాదగా ఇంటికి వస్తావా లేదా అని రమాదేవి తిడుతూ ఉండటంతో అమ్మగారు ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని చామ్ ఫోన్ పెట్టేస్తుంది. మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి, పదమ్మా వెళ్దాం అని చామ్, శ్యామల ఇద్దరు బయలుదేరి వస్తూ ఉంటారు. తర్వాత ఉపేంద్ర ఆ రాజమణిహారాన్ని వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా మెడలో వేస్తాడు. అలా అమ్మవారి మెడలో వేసిన రాజమణిహారం మెరవకపోవటంతో అదేంటి, ఈ హారం మెరవాలి కదా, మెరవటం లేదేంటి అని అనుకుంటూ ఒకసారి ఈ హారాన్ని చెక్ చేయండి అని అక్కడే ఉన్న వ్యక్తి చేతికి ఇస్తాడు. అతను చెక్ చేసి ఇది అసలైన రాజమణిహారం కాదు, ఇది నకిలీ రాజమణిహారం, అందుకే మెరవటం లేదు అని చెప్పటంతో అదేంటి, అప్పుడు నాకు చెక్ చేసే కదా నా చేతికి ఇచ్చారు, ఇంతలోనే ఈ రాజమణిహారం ఎలా మారిపోయింది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఇప్పుడు ఈ విషయం ఆ రమాదేవి గారికి కనుక తెలిసిందంటే నేనే ఏదో చేశానని నాపైకి వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఉపేంద్ర కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే రమాదేవి ఉపేంద్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయ్యో, సరిగ్గా ఇప్పుడే ఈవిడ ఫోన్ చేయాలా అని టెన్షన్ పడుతూ చెప్పండమ్మా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం జరుగుతూ ఉంది. ఆ రాజమణిహారం అమ్మవారి మెల్లో వేయాలి, వెంటనే దానిని తీసుకొని రా అని చెప్పటంతో ఉపేంద్ర చాలా కంగారు పడుతూ ఉంటాడు.